ఈ మధ్య లవ్ జిహాద్ అనే కేసులు చాలా ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణలో, అలాగే ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రాలో కూడా నెల్లూరులో కూకట్పల్లి ఒక ఇష్యూ మనం తెలిసిందే. ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఒక అమ్మాయిని చిన్న పిల్ల 1 మంతే అయింది ఆమె ఇంకా. సో ఇలా ఆగం చేశారు ఆ అమ్మాయిని. సో దీని గురించి ఏం చెప్తారు? అసలు ఎందుకు ఇలాంటి కుట్రలు కేసులు ఎక్కువైతే అంటారు? ఇప్పుడు ప్రతి మనిషి అలవాట్లకు బానిస అయిపోయాడు. ఆ బానిస అయ్యే కదా అతను వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చి మత్తు ఇచ్చి చేసింది. భర్త ఏంది అని ఆ అమ్మాయి కనుక్కోవాలి. ఫస్ట్ ప్రేమించడం గొప్ప సంగతి కాదు. రెండోది ఏంటంటే అతని క్యారెక్టర్ ఏంది అని అబ్జర్వ్ చేయాలి. రెండోది ఏంటంటే మూడోది ఫ్రెండ్స్ వస్తున్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారు, వీళ్ళ క్యారెక్టర్ ఏందని అబ్జర్వ్ చేసుకోవాలి. భర్త చెప్తానే వచ్చినారని ఇంట్లో మర్యాదలు చేయడం కాదు. ఇది ఎంజాయ్మెంట్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి అమ్మాయిలకు అబ్బాయిలకు. ఈ ఎంజాయ్మెంట్ ఎవరు బలైపోతారో ఎవరు కనుక్కోలేకపోతారు. మనకు నష్టం జరిగేంత వరకు అర్థం కావడం ముందే కేసు చేయటంలో అమ్మాయిలు అబ్బాయిలు. అరే ఒక అబ్బాయి ఇప్పుడు నేనున్నానండి, మేము మతంలో చేరండి అని అంటాను, అడుగుతానే చేరేస్తే ఎట్టుంటుంది? ఇతడు ఎందుకు అడిగాడు, ఇతని వల్ల దీనికి లబ్ధి ఉంటేనే చేరండి అడుగుతున్నాడా లేకపోతే ఇస్తున్నాడా, భక్తి మీద భావం ఏంది అని కూడా కొంచెం ఆలోచన చేయాలి. అడుగుతానే మనం చేయడము, అడుగుతానే ఎవరు ప్రేమించరు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎంజాయ్మెంట్ తిరుగుతారు, బండ్లలో స్కూటర్లో సినిమాలు పబ్బులు జ్యూసులు టీలు కాఫీలు అది ఖర్చు పెట్టిస్తారు. రోజు ఖర్చు పెట్టంటే అబ్బాయికి కూడా ఆలోచనలు వస్తాయి కదా. అది మనం గ్యారేజ్ ఎంజాయ్మెంట్ అనేది మనలో మనసులో తీసేస్తే ఎంత లిమిట్స్లో అబ్బాయి ఎంత దూరం ఉండాలో మనం ఎంత దూరంలో ఉండాలంటే ఏం జరగవండి. మంది కూడా తప్పు ఉంది, అమ్మాయిలు తప్పు ఉంది, అబ్బాయిలు తప్పు ఉంది. సెల్ఫ్ గోల్, నేను ఆ ఖర్చు పెట్టాను అమ్మాయిని ట్రాప్లో తీసుకోవాలా, అమ్మాయిని ట్రాప్లో తీసుకోవాలా. జరుగుతూ ఉన్నాయి ఇలాంటి కేసులు, బయటకు ఉన్నప్పటికీ కూడా కొంచెం కూడా బెరుగు లేకుండా మళ్ళీ ఇలాంటి పనులకి పాల్పడటం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు చెప్పిన దానికి ఏంటంటే చట్టము పటిష్టంగా ఉండాలా. ఒక్కసారి మీరు చెప్పినారు కదా, ఇప్పుడు నిన్న కేరళలో 9 మంది శిక్ష వేశారు. అది కానీ కఠినంగా శిక్ష అయిపోయి తీశారనుకో నెక్స్ట్ తరం సేమ్ డిపార్ట్మెంట్ తప్పు చేయరు. ఇప్పుడు వాళ్ళు తెలిసి చేశారా జరిగిపోయింది, చచ్చిపోయారు, దారుణమైన ఇష్యూ అది. కానీ నెక్స్ట్ పోలీసులు కూడా వాళ్ళకు ఉంటాయి కదా మనసు, భార్య పిల్లలు అనేది, వాళ్ళు కూడా కొంత యాక్టివ్ తీసుకుంటారు. కరప్షన్ ఎప్పుడు పెరిగిందో అక్కడ తోక కట్ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రోజు ఒక కేసు వస్తుంది, ఒకసారి కేసు 10 మంది బేసిస్ ఊరుకున్నారు, ఏ కేసు ఫైల్ చేయలేదు అంటే దానికి ఒక చట్టం పెట్టి చేస్తే ఒక రకం ఉంటుంది. లేకుంటే అందరూ కరప్షన్. ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ఉంది, ఇప్పుడు డ్యామ్ ఉంది, ఆ డ్యామ్లో కోట్ల కుంభకోణం ఉంటాడు. అది జరిగిందా తిన్నారా లేదా మనం చూసలేదు, పేపర్లోనో టీవీలో వస్తే చూస్తూ ఉంటాం, నిజమే అనుకుంటాం. మీడియా చెప్పిందంటే కొంతవరకు నమ్ముతాం, లైవ్ వచ్చిందంటే కొంతవరకు నమ్ముతాం. ప్రతిదీ మనము గెస్ చేయలేం, ప్రతిదీ చెప్పలేం. అలాగే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి డిపార్ట్మెంట్స్ ఆయా డిపార్ట్మెంట్ ఒక చట్టం అనేది ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోయి తప్పు ఉంటే తప్పుగా ఉంటే శిక్షించండి, న్యాయం ఉంటే న్యాయం చేయండి. ఇప్పుడు జడ్జి ఇచ్చారంటే వాళ్ళ మీద వ్యతిరేకం ఏం లేదు కదా జడ్జికి, పోలీసుల మీద 9 మందికి శిక్ష ఇవ్వాలండి. అట్లా ఇస్తేనే నెక్స్ట్ తరము. ఇప్పుడు పాస్పోర్ట్లు కానీ తర్వాత ఇతర దేశాలు పోయేవాళ్ళు కానీ ఇంకొకటి కానీ చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు రోజు ఒకటి చేస్తున్నాం. ఇప్పుడు అమ్మాయి భర్త ఎటు చేశాడు అంటే ఈరోజు ఆంధ్ర కావచ్చు, రేపు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడేం జరుగుతుంది. మత మార్పిళ్ళు టార్గెట్ చేసినప్పుడు ఎవరు ఏం చేయలేము. మనకు తెలియకుండా వెనక వచ్చి పొడిసేవని ఏం చేయలేదు, ఎదురుగా వచ్చి పొడిసేవని అయితే మనకు మనం రక్షించుకుంటాం. అది రావాలా పబ్లిక్లో, చట్టంలో ప్రభుత్వం ఇమ్మీడియట్ యాక్షన్ రావాలా. దీనికి పొలిటికల్ హ్యాండ్ రాకూడదు, ఫోన్లు రాకూడదు, ఇంకొకటి బెదిరించడం ఇవన్నీ ఉండకూడదు. పద్ధతి. ఇప్పుడు ఆ అమ్మాయికి నష్టం జరిగింది, వాస్తవం ఎంక్వైరీ జరిగిందంటే ఇమ్మీడియట్ యాక్షన్ కేసు ఫైల్ చేయండి. అదేనండి ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఆ అమ్మాయిని టార్గెట్, ఆ అమ్మాయి బలహీనతలు, ఆ అమ్మాయి ఏం చూపిస్తే మనకు పడుతుంది. ఏం లేదండి ఇప్పుడుండే అమ్మాయిలకు డ్రెస్సులు లిప్టిక్లు కావాల్సినవన్నీ వద్దంటుంది అమ్మాయి, కానీ తీస్తారు వీళ్ళు. ఇప్పుడు నేను హీరో అనిపించుకోవాలా నీ దగ్గర, అవన్నీ తీపిచ్చేస్తారు. తీపిచ్చేస్తే ఒక్కసారి మనసు అనేది ఉంటుంది కానీ అరే నా కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడు కదా అని జాలి ఒకసారైనా కరుగుతుంది, పడిపోతారు. ఏముంది అది టార్గెట్ అండి. ఇదేమిటంటే సరదాగా పోయి ఎంజాయ్మెంట్కి వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు టీ తాగలేదు, బలవంతంగా టీ తాగాలి, ఈరోజు టీ రేపు కాఫీ, ఎల్లుండి ఏమైంది బీరు,
తర్వాత హాట్, తర్వాత ఆ కొండాపురం ఏరిపోతే అమ్మాయిలు సిగరెట్ తాగుతారు. నాకే బాధ వస్తుంది. ఆ పక్క పోదన్నా కూడా పోబుద్ది కాదు. మన సంస్కృతి కాదు కదా అది, భారతీయ సంస్కృతి కాదు కదా. ఇప్పుడు మందు తాగినామంటే 4 గోడల మధ్య అది వేరు, పబ్లిక్లో సిగరెట్ తాగుతారంటే మన సంస్కృతి కాదు. కాబట్టి మనకు ఒక బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తాగిందంటే మన పాప అయితే కొట్టచ్చు, తిట్టచ్చు, ఎవరో తెలీదు, మనం తప్పు చేయలేం కదా. ఇమ్మీడియట్గా అమ్మాయి మీద బయట వేసారంటే నా మీద 100 మీడియా చుట్టుకుంటాయి. నా ఏంది నా పుట్టు పూర్వతాలన్నీ బయటికి తీస్తారు. అసలు ఏమి జరిగిండదు అక్కడ అట్లుంటాయి. ఎందుకనేది మార్పు రావాలా అంటే వాళ్ళలో పడకుండా ఉండాలి అంటే మనకు అమ్మాయిలైనా సరే తల్లిదండ్రులైనా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లిదండ్రుల నుంచి రావాలండి ఫస్ట్. బయట ఇప్పుడు ఒక ఊర్లో తల్లిదండ్రులు ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు అమ్మ స్నేహితులు హాస్టల్లో ఉన్నప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. తర్వాత బయట తిరగద్దు. తిరిగిన అబ్బాయిలతో తిరిగే అమ్మాయిలు వేరు, ఓన్లీ అమ్మాయిలు తిరిగే అమ్మాయిలు వేరు. వాళ్ళ పెట్టి నీకు అవసరం ఉండే చోటే బయటికి పో, లేకపోతే అవసరం లేదు బుక్స్ వేసుకొని చదువుకో, లేదంటే దేవుని జ్ఞానం చేసుకో. ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు ఒక ఆడపిల్లలో మార్పు వస్తుంది శరీరంలో అంటే అది గమనించాల్సింది తల్లి, తండ్రి కాదు. తండ్రి అనుమానం పడి అంటే ఆ పాప ఏముంటుంది సార్, తండ్రిగా ఉండి నువ్వు అనుమానం పడ్డావా అనింది అనుకో, అది ఎక్కడికి వెళ్తుంది? ఆ అమ్మాయికి కూడా బాధే కదా, నా తల్లిదండ్రులే అనుమానించారు. ఇది ఒకటి బాధ తల్లిదండ్రులు. అది కాదు, వాళ్ళు చెప్పాల్సిన టైంలో చెప్పి చేయాల్సిన టైంలో చేస్తే అది నిలుపుకోలేరా అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు నేను ఒక బ్రదర్గానో ఒక తండ్రిగానో చెప్తున్నా, వయసు కంట్రోల్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎన్నో చెప్తాడండి, నేను పడిపోతే ఎట్లా, అబ్బాయి ఎన్నో చెప్తాడు, పడిపోతే ఎట్లా, నష్టపోయేది ఎవరు? అమ్మాయి. నేను ఒక బ్యాచ్ విన్నానండి, హైదరాబాద్కి వచ్చి ఏం సాధించినామంటే శీలం పోగొట్టుకున్నాం. వాళ్ళ అమ్మాయిలు డిస్కషన్ మైత్రి ఉన్న దగ్గర 2 years బ్యాక్ విన్నా. దాని నుంచి నాకు 10 రోజులు నిద్ర రాలేదు. ఎందుకు ఆ అమ్మాయి అంత ఈజీగా టైంపాస్గా చెప్పింది, శీలం అంటే అంత విలువ లేదా అని. అట్లన్నప్పుడు ఏం చేయలేమండి మనం. అంటే ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉండే పద్ధతి బాగాలేదంటారా, లేదంటే తల్లిదండ్రుల పెంపకం బాగాలేదంటారా? పెంపకము బాగుంది, మనం ఇప్పుడు పలకబట్టుకుని అక్షరజ్ఞానం నేర్పిస్తాం. అది ఎంత ఇంట్రెస్ట్ ఇస్తామో, ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఒక సంప్రదాయం ఉంటుందండి. ఆ సంప్రదాయంలో మీరు నేర్పించండి. బయట ఇప్పుడు ఊరు పోయేటప్పుడు మీరు చెప్పాల్సిన పాయింట్లు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అవి చెప్పండి. ఇప్పుడు ఆ అబ్బాయిలు ఉన్నారో చదువుకున్న వాళ్ళు వస్తారో వీడికి వచ్చి మందు అలవాటు చేసుకుంటారు, తల్లిదండ్రులు చేసుకోమని చెప్పింటారా? అది సర్కిల్, వాళ్ళ సర్కిల్ని బట్టి అవుతుంది. ఈ పొద్దు సిగరెటు, రేపు మందు, ఇప్పుడు డ్రగ్స్, మొత్తం డ్రగ్స్ ఎవరెత్తుకున్నా అయిపోయాయి. 6 వేస్తున్నారు, తెల్లవారు బయటకు వస్తున్నారు, అమ్ముతున్నారు. ఏమో బార్ల కాడేమో ఏం తగ్గటం. ఏమిటి ఇది అంటే మనిషిలో మార్పు, అవేర్నెస్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే దీనికి అందరికీ ప్రభుత్వాలు బయటికి రావాలా. ప్రభుత్వం అనేది చట్టం తెచ్చి వాళ్ళలో మార్పు చేసి అనవసరమైన కోట్లు ఖర్చు పెడతాయి. ఎందుకండి మన ఈ మున్సిపాలిటీలో క్లీన్ చేస్తారు, ఎక్కడ కరెక్ట్గా క్లీన్ ఉన్నాయి. ఓ నెల జీతాలు తీసుకుంటారు, ఎవరన్నా వచ్చే రోజు క్లీన్గా ఉంటాయి, మిగతా రోజులు ఉండవు. శని ఆదివారాలు చూడెట్టుంటాయో. కాబట్టి అన్నిటికీ ప్రభుత్వం కావిలి ఉండదు. ఎక్కడ చట్టం కరెక్ట్గా ఉండాలి అక్కడ చట్టం కరెక్ట్గా ఉంటే. ఇప్పుడు ఏమైంది అంటే సాదాసీదా అండి, ఇప్పుడు మీరు అన్నారు కదా, బురద చల్లుకోవడం ఎక్కువ అయిపోయింది. ఆ పార్టీ ఇట్లా ఈ పార్టీ ఇవే ఎక్కువ అయిపోయింది పబ్లిక్లో. ఇప్పుడు మీరు అడిగే పాయింట్ ఎవరు అడగలే, లవ్ జిహాద్ అని. అట్లా అవేర్నెస్ 10 మంది 10 రకాలుగా చేస్తే అది వేరు. ఏది పార్టీ టు పార్టీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయిందండి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఉండబ్బాయి మాట్లాడిస్తుందిలే, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి బురద చల్లుకోవడం ఏం లేదు. వాళ్ళ టైం నిన్నొచ్చి ప్రభుత్వాన్ని అంటే నార్మల్గా ప్రజలు కానీ ఎవరైనా సరే ఇట్లా లవ్ జిహాద్ కేసులు ఎక్కువైతున్నప్పుడు మొన్న ఏంటి కొన్ని రిజర్వేషన్స్ ఇప్పుడు మన ఎస్సీ వాళ్ళు మతం అది వేరే దాంట్లోకి చేంజ్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించమది ఇది అన్నట్టుగానే ఒక ముస్లిం అబ్బాయి ముస్లిం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఒక హిందూ అమ్మాయి హిందూ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి రూల్స్ తీసుకొస్తే సగానికి సగం మన భారతదేశం అనేది మెరుగుపడుతుంది అండ్ చాలా మంచిగా ఉంటుంది. మన హిందుత్వాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కానీ అలా కాకుండా వేరే వాటి మీద వేరే ప్రోగ్రామ్స్ లాంటివి క్రియేట్ చేసి చేయడం కూడా తప్పుగా. ఓకే, మీరు చెప్పిందంటే మీరు ఒక 20 ఏళ్ళు వెనక్కి పోయే మాట చెప్పారు. ఇప్పుడు అరచేతిలో ప్రపంచం ఉందండి. ఇప్పుడు ఏ కులం ఆ కులమే పెళ్లి చేసుకుంటే ఇవి ఉండవు. బయటకు వచ్చి ఆకర్షణ ఎక్కువ అయిపోయింది. ఒక డ్రెస్సు కావచ్చు,
ఒక మనం చేసే పనులు ఏదో ఒక వస్తువు మీద ఆకర్షణ అయిపోయింది అబ్బాయిలకు అమ్మాయిలకు. దీంట్లో పడిపోతుంది. దీంట్లో ఆకర్షణ పడినప్పుడు కులాలు మతాలు పడి మీరు చెప్పేది అంటే మన ఇంట్లో మనము మన ఊర్లో మనం ఉన్నప్పుడు అవి ఇది కాలం మారిపోయిందండి. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే పిల్లలు తప్పుదోవ పడుతున్నారు. ఈ జనరేషన్ పేరెంట్స్ని కూడా మనము ఒక మాట అనాల్సింది లేదు. ఎందుకంటే ఇది లాస్ట్ జనరేషన్ కాబట్టి మన పేరెంట్ అడ్జస్ట్ అయిపోతున్నారు, పిల్లలకు అడ్జస్ట్ అవుతున్నారు. మాట అన్నా కానీ బయటికి వెళ్ళిపోవటం, చచ్చిపోవటం లాంటి బెదిరించడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు? అండ్ మోరోవర్ ఈ లవ్ జిహాద్ లాంటి ట్రాపుల్లో పడకుండా ఉండాలంటే అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే అలాంటి జాగ్రత్తలు పాటించాలి. పేరెంట్స్ ఫస్ట్ చెప్పాలండి, వాళ్ళు వింటారా లేదా తర్వాత చెప్పాలా. ఇంకా ఎక్కువ అయినప్పుడు ప్రభుత్వాలు చట్టాలు అమలు చేయాలి. ఒక ఇద్దరికి పడింది అనుకో మూడో వ్యక్తి కొంచెం ఇట్లా అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నాండి, నువ్వేం మా బిడ్డ అనుకుందాం, నువ్వు ఒక అబ్బాయితో తిరుగుతానంటే తిరగడం వేరు, తప్పు చేయడం వేరు. అమ్మా నువ్వు ఇట్లా పోతున్నావు 10 మంది ఏమనుకుంటారో అని చెప్పే విధంగా అప్పుడు నువ్వేమో నీకు బోరు కొట్టించనుకో తండ్రిగా నువ్వే ఇట్లా అనుమానం పడితే సమాజంలో ఎంతమంది నాకు అనుమానం అంటారు కదా. కాబట్టి పేరెంట్స్ కూడా అంత యాక్టివ్గా డైరెక్ట్ తీసుకుని ధైర్యం చేయలేకపోతారు. ఏంటంటే వీళ్ళకి చేతన ఏంది ఆత్మహత్య. ఆడపిల్లలు మగపిల్లలు పక్కన తక్కన అదే అరే చేసుకుంటే వాళ్ళే పోతారు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుకొని చేసేసి అడ్జస్ట్ అయిపోతున్నారు. కులాలు మతాలు కాదు, వాళ్ళు పోయినప్పుడు మనం ఏం చేయలేము. కాకపోతే ఫస్ట్ ఏం చేయాలంటే 10th క్లాస్ వరకు హై స్కూల్ వరకు మన కంట్రోలే. తర్వాత కాలేజ్ చేయండి అంటే మన పిల్లలు కాదు, అంతే చదువుకుంటున్నారు పిల్లలు అనేది ఉంటుంది. అన్నిటికీ వీళ్ళందరి మధ్య నలిపేది ఎవరంటే తల్లి. ఇప్పుడు తండ్రి ఏమంటాడు, ఏం చేస్తున్నావు, పాపలో ఇంత మార్పు వస్తుంది, శరీరంలో చుక్కదున్నపోతే అయినట్టయింది, ఏం చేస్తున్నావు అంటాడు. నష్టపోయేది తల్లి, అది గుర్తుపెట్టు. ఈ పిల్లలు తల్లి గురించి ఆలోచన చేయాలి, తండ్రి గురించి ఆలోచన చేయాలి. ఆ రోజు లేవు. ఆ అమ్మాయి చెప్పింది 20 ఏళ్ళు ఇనికిపోయింది, 30 ఏళ్ళు ముందుకు వచ్చాం. అరచేతిలో 20,000 అయిందండి బాబు, 100 సంవత్సరాలు వస్తారండి. అంత ఇప్పుడు అంత ధర్మం అంత న్యాయంగా ఆలోచన చేసేవాళ్ళు ఎవరు?